వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గ్రామీణ ప్రాంతాలు ఎప్పుడూ కీలక పాత్ర పోషిస్తూనే ఉన్నాయి. పల్లె ప్రతిష్టతే పార్టీ ప్రతిష్టత అనే సూత్రం చుట్టే అన్ని పార్టీల వ్యూహాలు తిరుగుతుంటాయి. ఇప్పుడు అదే దిశగా తన వ్యూహాలను కేంద్రీకరించింది జనసేన. పట్టణాల్లో సోషల్ మీడియాలో బలమైన ఇమేజ్ సంపాదించుకున్నప్పటికీ గ్రామీణ రాజకీయాల్లో తమ స్థానం బలపరుచుకోవాల్సిన అవసరం ఉందని పార్టీ స్పష్టంగా గ్రహించింది. అందుకే గ్రామీణ బలోపేతం కోసం స్పష్టమైన ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేస్తోంది. అభివృద్ధి ఎజెండాతో పల్లెల్లోకి అడుగుపెట్టి గ్రామ సమస్యలకు ప్రత్యక్ష పరిష్కారం చూపిస్తూ పార్టీ జెండాను ప్రతి గ్రామంలో ఎగరవేయాలని సంకల్పించింది. గ్రామం గెలిస్తే ఎన్నిక గెలిచినట్టే అన్న లెక్కతో ఈసారి పల్లెల్లోనే తన రాజకీయ పునాది మరింత బలపడేలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది జనసేన. జనసేన పార్టీ ఇప్పటివరకు ప్రధానంగా పట్టణాలు, యువత, మధ్యతరగతి వర్గాల్లో విస్తృత మద్దతు సంపాదించుకుంది. కానీ ఆ బలాన్ని ఓట్లుగా మలుచుకోవాలంటే గ్రామీణ ప్రాంతాల్లోనూ తమ బలగాన్ని పెంచుకోవాల్సిందే అని పార్టీ నేతలకు అర్థమైంది. ఎందుకంటే రాష్ట్రంలో 70% ఓటర్లు గ్రామాలకే చెందినవారు. గ్రామీణ రాజకీయాల్లో బలహీనత ఉంటే ఎన్నికల ఫలితాలు ఆశించిన స్థాయిలో రాకపోవచ్చు. అందుకే పార్టీ ఇప్పుడు పూర్తి ఫోకస్ను పల్లెలపైనే కేంద్రీకరించింది. ఈ వ్యూహంలో ముఖ్యమైన అంశం అభివృద్ధి ఎజెండా. గ్రామాల్లో రహదారులు, తాగునీరు, వైద్య సదుపాయాలు, పాఠశాలలు, ఉపాధి అవకాశాలు లాంటి సమస్యలు ఎప్పటికీ పెద్ద ఎత్తున ఉన్నాయి. వీటిని పార్టీ అజెండాతో ఉంచి ప్రజలకు ప్రత్యామ్నాయ పరిష్కారాలపై దృష్టి సారిస్తోంది. గ్రామ సమస్యలను పరిష్కరించగల శక్తి మనదే అనే నమ్మకం కలిగించేలా కృషి చేయాలనే ఆలోచనలో ఉంది జనసేన. ఇది కేవలం ఓటు రాజకీయాలు కాదు, అభివృద్ధి పథకాలు అనే బాటలో పార్టీ అడుగులు వేస్తోంది. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి సుంకర కృష్ణవేణి గారు, జనసేన నాయకురాలు, అదేవిధంగా మహేశ్వర్ రెడ్డి గారు, వైసీపీ నాయకురాలు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే కృష్ణవేణి గారు, నమస్తే అండి. నమస్తే మేడం. మహేశ్వర్ రెడ్డి గారు, నమస్తే అండి. ఓకే, కృష్ణవేణి గారు, జనసేన ఇప్పుడు ప్రస్తుతం ఫోకస్ గ్రామీణ ప్రాంతాలపైన చేస్తున్నది కదా, దీని మీద ఏమంటారు మీరు? మేడం, జనసేన ఇప్పుడు ఫోకస్ చేయడమే కదండి, 2019 అంటే మేము పోటీ చేసిన తర్వాత ఘోర ఓటమిని చూసిన తర్వాత పార్టీని ఎలా బలోపేతం చేయాలనేసి గ్రామ స్థాయి నుంచి కూడా, వార్డు స్థాయి నుంచి కూడా పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తులు కానీ, గత వైఎస్ఆర్సీపీ పార్టీలో జరిగినప్పుడు గ్రామీణ ఎలక్షన్ లో కూడా చాలా మంది వార్డు మెంబర్స్ దగ్గర నుంచి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు వీళ్ళందరూ కూడా జనసేన మా అధ్యక్షుల వారు 2 చోట్ల కూడా ఓడించబడినప్పటికీ కూడా మాకు కొత్త ఆత్మస్థైర్యాన్ని ఇచ్చింది గ్రామీణ స్థాయి రాజకీయం అండి. అక్కడ అనేక మంది గెలవడం, ఆ తర్వాత మున్సిపాలిటీలో పోటీ చేయడం, అక్కడ కూడా కొంతమంది కౌన్సిలర్లు గెలవడం, తర్వాత కార్పొరేటర్లు గెలవడం, ఇవన్నీ కూడా గ్రామీణ స్థాయిలో జనసేన పార్టీ ఆల్రెడీ ఒక స్ట్రక్చర్ ఫామ్ చేసుకుంది. కాబట్టే మాకు మొన్న గత ఎన్నికల్లో, కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ వచ్చింది. అంటే ప్రతి ఒక్కరూ కూడా నడుం కట్టి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆదేశిస్తారో కింద వాళ్ళు అదే పాటిస్తారు అన్నట్టుగా కూడా జనసేనని అంత బలంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడం. అంటే ఈ రోజు మాకు పార్టీ స్తూపాలు కూడా మేడం ఎక్కడికక్కడ రంపచోడవరం లాంటి ప్రదేశాల్లో కూడా అనేక సార్లు మేము ఫ్లాగ్ హోస్టింగ్ వెళ్ళడం జరిగింది, అనేక మార్లు. ఎందుకంటే జెండా ఆవిష్కరణకి వెళ్ళడం జరిగింది. జనసేన పార్టీ దిమ్మలు ప్రతి గ్రామంలో, ట్రైబల్ ఏరియాలో కూడా చూడొచ్చు మీరు. అంటే గ్రామంలో మా జన సైనికులు పార్టీని అంత బలంగా తీసుకెళ్లారు. అంటే నాయకత్వ లోపం అనేది కొంచెం ఉన్నప్పటికీ కూడా అది కూడా దిద్దుబాటు చర్యగా ఇప్పుడు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలతో నేత అనేటువంటి ఒక కార్యక్రమాన్ని, చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అనేక సార్లు మేము కూడా పార్టీ కోసం, పార్టీ బలోపేతం కోసం మాట్లాడినప్పుడు ఆయన అంచెంచెలుగా చేసుకుని వెళ్దామని, అంటే ఒక స్టెబిలిటీగా చేసుకుని వెళ్దాము, జనానికి, ప్రజలకి మన మీద నమ్మకం వచ్చినప్పుడే ఖచ్చితంగా మనం ప్రజలు ఆదరిస్తారని ఆయన చెప్పేవారు. అదే విధంగా మాకు 100% స్ట్రైక్ రేట్ తో మా అధినేత పవన్ కళ్యాణ్ గారితో పాటు మాకు 2 ఎంపీలతో పాటు 21 ఎమ్మెల్యేలను గెలుచుకునేటువంటి అవకాశాన్ని, అలాగే కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకునేటువంటి అవకాశాన్ని కూడా మాకు ఇవ్వడం జరిగింది. ఇవాళ పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడానికైతే మేడం ఎక్కడికక్కడ మాకు జనసేన పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్, అంటే నాయకులు కావచ్చు, వీర మహిళలు కావచ్చు, అలాగే జన సైనికులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఒక పటిష్టంగా ఎప్పుడు పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ
గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులుగా ఉన్నటువంటి ఏపీ డిప్యూటీ సీఎం గారు, అలాగే సీఎం గారి ఆదేశాలతో ఇవాళ గ్రామ స్థాయిలో ఏ రకంగా ప్రజలకి చేరాల్సినటువంటి ఒక దళారీ వ్యవస్థకి, ఒక మధ్యవర్తిత్వానికి కూడా ఫుల్ స్టాప్ పెట్టి ఈ గ్రామీణ అభివృద్ధికి సంబంధించినంత వరకు ప్రజలకే ప్రతి రూపాయి చేరే విధంగా వెళ్ళడం కానీ, అలాగే ఉపాధి హామీ కూలీలకి, కార్మికులకి ఏ రకంగా వాళ్ళు వెలుసుబాటుతో వాళ్ళు ఒక గౌరవప్రదమైనటువంటి జీతం తీసుకుంటున్నటువంటి ఒక కార్మికులుగా పనిచేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు చేసేటువంటి పని కూడా వృధా కాకుండా ఏదో గొట్లు పక్కనే ఏదో చిన్న చిన్న ఏదో తుప్పలు నరికినట్టో లేకపోతే అక్కడ ఉన్నటువంటి గ్రాస్ ను తిరిగి క్లీన్ చేసినట్టో కాకుండా గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి కొండ పొలాల పక్కన కానీ ఎక్కడైనా సరే చెట్లు వర్షానికి ఆ నీళ్లు వచ్చే విధంగా, ఆ నీళ్లు పీల్చుకునే విధంగా చెట్ల చుట్టూరు కూడా అక్కడ శుభ్రం చేయించడం కానీ, అలాగే చెరువుల్లో మట్టి తీయించడం కానీ, పూడికలు తీయించడం కానీ, ఇలాంటి అనేక రిసోర్సెస్ ని మనం అందిపుచ్చుకునే విధంగా పనిని కూడా వృధా కానివ్వకుండా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అలాగే అధికారులని ఆదేశించడంతో ఎంత చక్కగా గ్రామీణ ఉపాధి హామీ కూలీలు పనిచేస్తున్నారన్నది చూడొచ్చు. గ్రామ పంచాయతీల్లో కూడా 13,326 గ్రామాల్లో ఏకంగా గ్రామ సభలు నిర్వహించి అదొక రికార్డు స్థాయిలో ప్రజల మధ్యకి తీసుకువెళ్ళడం కావచ్చు. అలాగే మనకి ఆగస్ట్ 15th వచ్చిందంటే 100 రూపాయల నుంచి 250 రూపాయలు తీసుకునే స్థాయి నుంచి ఇవాళ 10,000 రూపాయల నుంచి 25,000 తీసుకుని గ్రామాల్లో ఒక పండగ, ఒక సంక్రాంతిని మించిపోయే విధంగా స్వాతంత్ర వేడుకలను చేసుకునే విధంగా కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక కృష్ణవేణి గారు ఒక నిమిషం. మహేశ్వర్ రెడ్డి గారు, గ్రామాల్లో ఇప్పటికే పాతుకుపోయిన వైసీపీ టీడీపీల తాకిడి తట్టుకొని జనసేన బలపడే అవకాశం ఉందంటారా? సార్ మీరు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ చెప్పండి, గ్రామాల్లో ఇప్పటికే పాతుకుపోయిన వైసీపీ, సార్ మ్యూట్లో నుంచి రండి. ఓకే, అన్మ్యూట్ చేయండి సార్. మహేశ్వర్ రెడ్డి గారు, వాయిస్ వస్తలేదు. ఓకే మేడం, కృష్ణవేణి గారు. మేడం, గ్రామాల్లో ఇప్పటికే పాతుకుపోయిన వైసీపీ టీడీపీల తాకిడిని తట్టుకొని జనసేన బలపడే అవకాశం ఉందంటారా మేడం? ఆల్రెడీ ప్రజల గుండెల్లో బలపడినటువంటి పార్టీ జనసేన అండి. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు గ్రామ స్థాయి వరకు కూడా ఈ రోజు మనకి మన్య ప్రదేశాల్లో మా పార్టీ కొంచెం బలహీనంగా ఉన్నటువంటి మాట అయితే అప్పట్లో వాస్తవమే. కానీ కొన్ని చోట్ల బలంగా ఉన్నప్పటికీ అక్కడ సరైనటువంటి నాయకత్వ లోపం కూడా. ఇవాళ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు, ఏపీ డిప్యూటీ సీఎం గారు ఈ రోజు చేస్తున్నటువంటి పల్లెల్లో మేడం అంటే దశాబ్దాల తరబడి, శతాబ్దాల తరబడి అక్కడ రోడ్లు కూడా లేనటువంటి పరిస్థితి, ఇంకా కొన్ని గ్రామాల్లో చీకట్లో మగ్గిపోతున్నటువంటి గ్రామాలకు కూడా కొత్త వెలుగులు తీసుకొచ్చినటువంటి మా అధినేత, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో అంటే డోలీ మోతలకి స్వస్తి పలికి ఇవాళ మన్యంలో కూడా రోడ్లు వేస్తున్నటువంటి మన్యవీరుడిగా కూడా ప్రజలు కొనియాడుతున్నటువంటి పరిస్థితి. అంటే శతాబ్దాల చరిత్రకి ఫుల్ స్టాప్ పెట్టి శాశ్వతమైనటువంటి పరిష్కారాలు చూపడంలో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు, ఏపీ డిప్యూటీ సీఎం గారు, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా చేసినటువంటి పనిని చూస్తున్నారు ప్రజలు. ఈ రోజు పల్లెల్లో పండగలాగా పండగ వాతావరణం నెలకొని ఉంది అంటే కనుక అంటే సార్ గురించి ఎంత చేసినా చెప్పినా తక్కువగానే అనిపిస్తుందండి. ఎందుకంటే ఆయన అనేక మీటింగుల్లో చెప్తూ ఉంటారు. అంటే ప్రతిదీ కూడా ఆయన యాక్ట్ చేయడం అనో లేకపోతే ఎదురు వ్యక్తులను మెప్పించాలనో కాదు, ఆయనకు ఉన్నటువంటి భావాలు కావచ్చు, భావోద్వేగాలు కావచ్చు, ప్రతిదీ కూడా. కృష్ణవేణి గారు చెప్పండి. ప్రతిదీ కూడా ప్రజల గురించి ఆలోచిస్తూ ఉంటారు. అంటే నిద్రలో లేపడినా సరే కానీ ఆయన భావం అలాగే ఉంటదా అనిపిస్తుంది మేడం ఆయన చూసినప్పుడు. అంటే ప్రజలతో అంత మమేకం అయిపోయి అంత కనెక్టివిటీ ఉన్నటువంటి వ్యక్తిని ఇంకా గ్రామ స్థాయిలో మేడం ఒక్క నిమిషం మేము అనుకోవట్లేదు. ఎందుకంటే
మేడం ఒక్క నిమిషం సార్ చెప్పండి, గ్రామాల్లో బలోపేతం అవ్వాలనే జనసేన వ్యూహం ఫలించే అవకాశం ఉందంటారా? సార్ వినిపిస్తుందా? మేడం ఓకే చెప్పండి సార్. ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తన రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేసి దాదాపు మా వైఎస్ఆర్సీపీ పార్టీ కన్నా ముందే స్టార్ట్ చేశాడు. ఈ రోజు కూడా కేవలం 21 సీట్లు వాళ్ళేదో తెలుగుదేశం వాళ్ళు బిచ్చం వేస్తే తీసుకొని 3 పార్టీల కూటమితోనే గెలవడం జరిగింది. ఆయన ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారు కేవలం ఆ కూటమితో కలయికతోనే పార్టీలోకి అధికారంలోకి రావడం జరిగింది. ముఖ్యంగా పల్లెలలో డెవలప్ కావాలంటే ఆ పార్టీ ఇప్పుడు కాదు కదా, ఇంకా 100 ఏళ్ళు కూడా డెవలప్ కాదు. ఆయన మాట తీరే నిదర్శనం. ఎక్కడైనా కానీ ఒక రాష్ట్రంలో పార్టీ పెట్టిన నాయకుడు ఎక్కడైనా ఇండివిజువల్ గా మేము డెవలప్ కావాలని ఆలోచన చేస్తారు తప్ప ఇంకా 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారికి మేము మద్దతు అంటే ఆయన పార్టీ ఉండాలన్నా ఆయన పార్టీలోని వీర మహిళలు కానీ వీర కార్యకర్తలు కానీ ఎంత డిప్రెషన్ లోన్ అవుతారో వాళ్ళు గమనించట్లేదా? మేడం కృష్ణవేణి గారు మీరు కూడా ఒకటి ఆలోచన చేయండి మేడం. పవన్ కళ్యాణ్ గారు ఇండివిజువల్ అయితే ఎప్పుడో ఈ పార్టీకి అధికారంలోకి వచ్చిన వాళ్ళు, మాకు మీకే అయింది, తెలుగుదేశం ఎప్పుడో మరుగున పడిపోయింది. అటువంటి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు కింద చేరి 70-80 సీట్లు కోరుకోకుండా కేవలం వాళ్ళు బిచ్చం వేస్తే 21, అది కూడా తెలుగుదేశం వాళ్ళ క్యాండిడేట్లే, జనసేన వాళ్ళకి ఎవరికి ఇవ్వలే. దయచేసి మీరు గమనించాలా. మీరు పవన్ కళ్యాణ్ గారిని మేము క్రిటిసైజ్ చేయాలా, విమర్శించాలనే ఉద్దేశం కాదు నాది. పవన్ కళ్యాణ్ గారికి చరిష్మా ఉంది, ప్రజలకు డైరెక్ట్ వెళ్ళిపోవాలా. అదేందండి చంద్రబాబు నాయుడు కింద ఇంకా 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అంటే మీరెప్పుడు శాశ్వతంగా వైసీపీ రాదని భయపడుతున్నారా సార్? నో డౌట్ అట్ ఆల్ మేడం. కలిసి ఉంటే శాశ్వతంగా ఇంకా వైసీపీ అనేది కనుమరుగైపోతుంది రాష్ట్రంలో అని భయపడుతున్నారా? మేము ఒకరికి భిక్ష వేసేటువంటి పరిస్థితుల్లో కానీ ఒకరు భిక్ష తీసుకునే పరిస్థితుల్లో కానీ జనసేన లేదు. 100% స్ట్రైక్ రేట్ వచ్చింది అంటే అది ప్రజల జీవన. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా 151 సీట్లు వచ్చాయి. ఆ రోజు శిరస వహించాం మేము. ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాదయాత్ర కావచ్చు, ఇవన్నీ ప్లస్ అయ్యి ఆ రోజు 151 సీట్లు వచ్చింది. ఆ రోజు మేము ఎప్పుడు కూడా విమర్శించరా. అంటే కూటమి కలిసి ఉంటే వైసీపీ ఇంకా రాష్ట్రంలో కనుమరుగైపోయేటువంటి పరిస్థితి ఉందని భయపడుతున్నారా? మేడం చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మేడం. మీరు కలయిక లేకుంటే మీకు ఇంకా 58 సీట్లు. నేను నా స్వయంగా చెప్తున్నా, నాకున్న 30 ఏళ్ల రాజకీయ అనుభవంతో చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు 21 కాకుండా డైరెక్ట్ గా 175 పోటీ పెట్టి నీకు స్ట్రైక్ రేట్ వచ్చిందంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరేదో వాళ్ళు ఇచ్చి బిచ్చం 21 సీట్లతో మేము గెలిచినాం స్ట్రైక్ రేట్ అంటే ఎట్లా మేడం? అది భిక్షం కాదు సార్, అది స్నేహబంధం. కూటమి అనేది ఇవాళ బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయింది అంటే కనుక అనేక రాష్ట్రాలు చూసుకోవచ్చు. అన్ని కలిపి ఒక కూటమిగా ముందుకు వెళ్తూ ఉంటేనే ఈ రోజు ఇవాళ దేశం కావచ్చు, ఇవాళ రాష్ట్రాలు కావచ్చు, అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి స్నేహ బంధాన్ని అల్లుకోలేకపోయారు కాబట్టే 151 నుంచి 11కు పడిపోయారని ప్రజలు చర్చించుకుంటున్నారు. అది ప్రజల్లో అపోహ అనేది ఉంది. మీరు ఎట్లా గెలిచినారనేది కూడా ప్రజల్లో ఒక అపోహ ఉంది. అది ఇక్కడ బీఆర్కే న్యూస్ లో మనం డిస్కస్ చేయడం అంత భావ్యం కాదు. ఇదే పవన్ కళ్యాణ్ గారు 2014-19 మధ్యలో లోకేష్ మా అమ్మను తులనాను నిన్ను క్షమించడు, ఏమైంది మేడం? మాట తీరు కలయిక తేడాలేదు మేడం. మాట తీరు కలయిక లేదా? విజయమ్మ గారిని పట్టుకుని విజయాన్ని అసెంబ్లీ పరంగా మాట్లాడి విజయమ్మ గారిని కూడా కించపరిచి మాట్లాడినటువంటి వ్యక్తి బొత్స సత్యనారాయణ గారు సార్. ఆయన తీసుకెళ్లి మంత్రి పదవి ఎందుకు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు? మొన్న ఎమ్మెల్సీని ఎందుకు చేశారు? బొత్స సత్యనారాయణ గారు లాంటి వ్యక్తిని ఎందుకు పక్కన పెట్టుకున్నారు? కన్నబాబు గారు డైరెక్ట్ గా అసెంబ్లీలో విమర్శించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని. అలాంటి వ్యక్తి మంత్రి పదవులు ఇచ్చి మీరు పక్కన పెట్టుకోవచ్చు, కానీ లోకేష్ గారు పవన్ కళ్యాణ్ మా అధ్యక్షుల వారు మధ్య చిన్న మాట అనుకుంటా అదే మాటని వాళ్ళ అమ్మగారిని మాట్లాడతారు. వాళ్ళ అమ్మగారిని తులనాడితే అదే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి పదవులు ఇవ్వగలేదు. ఒక్క నిమిషం మేడం. లోకేష్ గారికి
పవన్ కళ్యాణ్ గారికి జరిగినటువంటి ఆ ఉదాంతాన్ని తీసుకొచ్చి మాట్లాడతారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతో మంది విమర్శించారు. మేడం, ఒక విషయం చెప్పదలుచుకున్నా ఇక్కడ. ఆ రోజు మేడం. మంత్రి పదవులు ఇచ్చి అత్యధికమైనటువంటి పొజిషన్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. నిజంగా అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీలో కష్టపడ్డటువంటి వ్యక్తులను పక్కన పెట్టి విమర్శించినటువంటి వ్యక్తులకు మాత్రమే ఎందుకు ఆ రోజు పట్టం కట్టాల్సి వచ్చింది? అంటే రాజకీయాలు శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు సార్. మీరు పెద్దవారు, మీకు తెలుసు. అయినప్పటికీ కూడా ఇక్కడ మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. పొలిటికల్ విమర్శ మాత్రమే. బీఆర్కే న్యూస్ వారికి ఇక్కడ ముఖ్యంగా ఇంకో విషయం చెప్పాలి. మీరు గమనించాలా, ఇదే పవన్ కళ్యాణ్ ఇదే చంద్రబాబు నాయుడు గారు ఒక రూమ్ లో మాట్లాడినారు. పొద్దున్నే పేపర్లు ఏమొచ్చింది, ఇంత డబ్బులు మాట్లాడినారని మేమిద్దరం ఉంటే మూడోవాడికి ఎట్లా తెలుస్తుందని పవన్ కళ్యాణ్ గారు అన్న వీడియో టేప్ ఉంది. దానికి ఏం సమాధానం చెప్తారు మీరు? గ్రామాల్లో అభివృద్ధి చేస్తామంటున్నారు. ఇదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మాట్లాడుకొని ఆ ప్యాకేజ్ గురించి చంద్రబాబు నాయుడు పేపర్లకు లీక్ ఇస్తే మేమిద్దరం మాట్లాడుకుంటే పేపర్లో ఎట్లా వచ్చిందని ఇదే పవన్ కళ్యాణ్ గారు కామెంట్ చేశారు. మేడం, ఇవి మీకు తెలియవు. మీరు మీ చేస్తే మూలమైన ఒక్క నిమిషం. మీరేమైనా తప్పు చేస్తే వాటిని అంటారు. అదే మేము మాత్రం మాట్లాడితే అవును మేము లోపల మాట్లాడుతున్న విషయం బయటకి ఏమొచ్చింది, ఈ విషయమే మాట్లాడుకున్నాం మేమని పవన్ కళ్యాణ్ గారు అక్కడ ధృవీకరించలేదండి. అది కన్ఫర్మ్ చేయలేదు. అంటే మీరిద్దరు ఏం మహేశ్వర్ రెడ్డి గారు, కృష్ణవేణి గారు, మాత్రమే ఆయన ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. కృష్ణవేణి గారు కన్ఫర్మ్ చేయలేదు. వ్యక్తులు మాట్లాడుకునేటువంటి మాటలు ఎలా బయటకు వస్తాయి? ఆయన నేను మాత్రమే ఉన్నాము అంటే ఊపిరి పోయొద్దని చెప్పడం జరిగింది ఆ రోజు. అంతే సార్. మహేశ్వర్ రెడ్డి గారు, టాపిక్ డైవర్ట్ అవుతుందండి, ఒక్క నిమిషం. మహేశ్వర్ రెడ్డి గారు, జనసేనకు ప్రస్తుతం గ్రామాల్లో ఉన్న బలంతో బలోపేతం అవ్వగలదా అనేది అనుకుంటున్నారు కదా, దీని మీద ఏమంటారు మీరు? సార్ హలో సార్, జనసేనకు ప్రస్తుతం గ్రామాల్లో ఉన్న బలంతో బలోపేతం అయ్యే అవకాశం ఉందంటారా? లేనే లేదు మేడం. ఈ పార్టీ అనేది కేవలం కూటమితో కలిస్తేనే 21 వచ్చినాయి. కూటమితో కలసకుండా ఈ రోజు కూడా గవర్నమెంట్ వచ్చి దాదాపు 1 సంవత్సరం 4 నెలలు అవుతున్నా 175 అసెంబ్లీలలో 21 తప్ప ఎక్కడే గాని జనసేన ప్రభావం లేదు, రాదు, రాబోదు. సింహం సింగిల్ గానే వస్తుంది. వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ఎవరిని కలుపుకోడు. సింహం సింగిల్ గానే వస్తుంది. ఈసారి 170 వస్తాయి. ఒక 5 పోతే పోవచ్చు. మీరేదో ఇంకా వైఎస్ఆర్సీపీ రాదని అపోహ కూడా మీలో ఉంది. ఇంకెప్పుడు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బయటకు రావాలంటేనే భయపడుతున్న ఈ కూటమి నేతలు మీరు ఎట్లా వస్తుంది, పల్లెల్లో ఎట్లా బలోపేతం అవుతుంది ఆలోచన చేస్తున్నారు అయితే నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు తన పార్టీకి వీర విధేయుడు కొనే రాయుడు కాలస్తులు చనిపోతే పలకరించే దిక్కు లేదు. ఆ వీరమహిళ చంపితే ఆమెను ఆదుకునే చరిత్ర లేదు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో పార్టీ నడుపుతాడు మేడం. తన వీర మహిళలు ఇబ్బందులు పడినా లేదు. తన వీర సైనికుడు పాపం అబ్బాయి రాయుడు చనిపోతే వాళ్ళ కుటుంబానికి సహాయం చేసిన ఘనత లేదు. ఇంకా పార్టీ బలోపేతం ఎక్కడ మేడం? ఎట్లా మీరు మాట్లాడుతున్నారో నాకైతే అర్థం లేదు. కృష్ణవేణి గారు, ఇంకా పార్టీ అనేది మీరు లేదు. మీరు కూడా దుకాణం ముయ్యాల్సిందే 2029లో. దాంట్లో నో డౌట్ అట్ ఆల్. నేను ఇప్పుడు చెప్తున్నా కదా, కృష్ణవేణి గారు, నేను కాకినాడ వస్తాను, మిమ్మల్ని కలుస్తాను, దాంట్లో డౌట్ లేదు. ఎప్పుడైతే మీరు కూటమితో కలిసిన మీ పరువే పోయింది. మీరు ఇండివిజువల్ గా 170 పోటీ పెట్టి ఉండింటే సింహం సింగిల్ గా వచ్చే పరిస్థితి లేదు సార్. ఆల్రెడీ జూలో బంధించేశారు. లేదని ఆల్రెడీ జూకి పంపించడం జరిగింది. రేపా మా పార్టీని మోసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నప్పుడు మీరేంటి సార్ ఇంకా సిద్ధం ఉద్ధరిస్తామని చెప్తారు? గ్రామీణ స్థాయిలో మా పార్టీ బలోపేతంగా ఉందో లేదో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మర్రి చెట్టు ఎప్పుడు కింద తొక్కి పెట్టడమే కానీ పవన్ కళ్యాణ్కి అంత విలువ లేదు.
సుగాలి ప్రీతి ఇచ్చుకోండి. ఊగి చెప్పా, ఊగి ఫస్ట్ నేను మా గవర్నమెంట్ ఫస్ట్ కేసు అని. మా జగన్మోహన్ రెడ్డి 5 ఎకరాల భూమి ఇచ్చాడు, 5 సెంట్లు ఇంటి స్థలం ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, 15 లక్షలు క్యాష్ ఇచ్చాడు. మేము ఇచ్చాం. మీరు 24లో ఊగారు, మేము 22లో ఇచ్చాం. పవన్ కళ్యాణ్ మీరు గారు అప్పుడు- ఆ విషయాన్ని అప్పుడు- బయటికి తీసుకొచ్చే వరకు కూడా ఒక సెంటు భూమి కూడా జగన్మోహన్ రెడ్డి గారు సుగాలి ప్రీతి తల్లి గారికి కానీ కుటుంబానికి కానీ ఇవ్వలేదు. అదే మీరు- విషయాన్ని తీసుకొచ్చి ఇది- పవన్ ఇది- కళ్యాణ్ ఇది గారు మటుకు మీరు ప్రస్తావించి 100% ఖండిస్తున్నా. తీసుకొచ్చి మేడం, విషయం మేడం. వెలుగులో సార్ మీరు ఇచ్చేసి ఇలాగుంటే కృష్ణవేణి గారు. సుగాలి ప్రీతి తల్లి పార్వతి గారు ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని వెతుక్కుంటూ ఆయన ఆఫీస్కి వెళ్ళారు? పవన్ కళ్యాణ్ గారిని సాయం చేయన్నా ఎందుకు ఆమె అక్కడికి వెళ్ళడం జరిగింది? ముందుగానే ఎలక్షన్ మీ ఎలక్షన్ ప్రభుత్వం స్టంటులో ఇచ్చేసినట్లయితే పవన్ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారి అమ్మాయిని దగ్గరికి పార్వతి గారు ఎందుకు కృష్ణవేణి వెళ్ళారు? గారు. వెళ్ళిన తర్వాత ప్రశ్నించిన ఎలక్షన్ తర్వాత స్టంట్ కోసం ఆమెకి న్యాయం జరిగింది. మీరు ఇది మేడం ప్రజలందరికీ తెలుసు సార్. మీరు ఒక్క నిమిషం ఆ రోజు దీని గవర్నమెంట్ ఇప్పించిన నేను పవన్ మాట్లాడతాను, కళ్యాణ్ నేను గారు, మాట్లాడండి. చేసిన ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు. ఒక్క నిమిషం అండి కృష్ణవేణి గారు. మీకు ఒక క్లారిటీ ఇస్తాను. మీకు ఇక్కడ మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి నేను. మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది 2021, 22లో. మీరు ఊగింది 24లో. మేము మీ ఊరికి ముందు ఇచ్చాం జగన్మోహన్ రెడ్డి గారు. మీరేందో ఊగినాము ఇచ్చాము అబద్ధాలు కాదు. ఎందుకు సార్? మేము- అబద్ధాలు ఎందుకు? మేము- ఆధారాలు మేము- అబద్ధాలు చెప్పొద్దు సార్. క్లారిటీగా ఆమెకి ఆ రోజు ₹1,00,000 కూడా చేతిలో లేని పరిస్థితిలో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు సాయం చేసినటువంటి పరిస్థితి. ఆ తండ్రి ఏం కూడా సార్? ఉద్యోగాన్ని పీకేస్తే ఏం ఆ సార్? రోజు సాయం చేసినటువంటి పరిస్థితి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. మీరు అన్ని ఆ అబద్ధాలు రోజు అంటున్నారు. వెతుక్కుంటూ ఈ విషయంలో- సాయం ఈ విషయంలో- చేయమని ఈ విషయంలో ఆయన మీకు ఛాన్స్ పార్టీ ఇస్తున్నా. రావడం జరిగింది. మీరు అబద్ధాలు అన్నీ అంటున్నారు. సార్, అన్నీ మా పార్టీ మీరు దగ్గర అబద్ధాలు కూడా అంటున్నారు. మీరు ఎన్ని మీరు- అబద్ధాలు మీరు- ప్రచారం చేసినా, మేడం, పార్వతి మేడం, గారు కూడా ఎన్ని మే- అబద్ధాలు మేడం, ఒక్క చెప్పినా నిమిషం. సరే కానీ రెండు- అన్ని మేడం, ఆధారాలు సుగాలి- ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మహే- చూస్తున్నటువంటి జనసేన మహేశ్వర్ రెడ్డి గారు, ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం అండి. మేడం, ఇక్కడ మీరు ఒక గమనించాలా. 2017 తెలుగుదేశం గవర్నమెంట్ లో అమ్మాయిని 10 మంది చాలా ఇదిగా చంపడం జరిగింది. 2017లో అప్పుడు ఉంది చంద్రబాబు నాయుడు. అప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయలే? నేను క్వశ్చన్ చేసేదానికి పార్టీ పెట్టినాడే. అప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయలే? ఎంతసేపు జగన్ మీద పడి ఈ పవన్ కళ్యాణ్ గారు ఏర్చడం తప్ప చంద్రబాబు నాయుడు ఏమన్నారా? చంద్రబాబు నాయుడు 30,000 సార్, మంది తప్పు అమ్మాయిని ఎవరి నుంచి ఎవరు చేసినా ఇక్కడ సరే మీరు ప్రశ్నించే వ్యక్తి మా అధినేత చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు గతంలో నాయుడు చంద్రబాబు ఉన్నప్పుడు నాయుడు గారిని కూడా ప్రశ్నించడం జరిగింది. ఏం ఆడబిడ్డకి అక్కడ అన్యాయం ఏం జరిగింది, చేశారు? న్యాయం జరగాలని ఈ రోజుకి కూడా అదే ఏం స్టాండ్ మీద చేశారు? ఉన్నారు మా అధినేత అమ్మతో. పవన్ కళ్యాణ్ గారు. మీ- మళ్ళీ మీ- సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది అంటే కనుక నిన్న- ఆ నిన్న మీ- అమ్మాయికి అన్యాయం జరిగింది, దోషులకి శిక్ష పడాలని ఒక ఏకైక లక్ష్యంతో ఇప్పటికే మాట్లాడుతున్నటువంటి వ్యక్తి మా చాలా అధినేత అబద్ధం పవన్ ఇది. కళ్యాణ్ గారు. ఇది చాలా జగన్మోహన్ అబద్ధం. రెడ్డి గారి మీద మీ- పడి ఆడాల్సిన ఒక్క నిమిషం అండి అవసరం మహేశ్వర్ లేదు సార్. మహేశ్వర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి ఒకరి మీద తర్వాత ఒకరు మీ మాట్లాడండి జనసేన సార్. ఒక్క నిమిషం. విజయవాడలో కూర్చో- మేడం, ఎటు పోతుంది? మీ జనసేన నాయకుడు సుగాలి పీజే అమ్మను పార్టీని చంపుతామంటారా? రోడ్డు మీదకి ఈడ్చుతా అంటారా? ఏం మేడం ఎటు పోతుంది మీ జనసేన? ఫేక్ వీడియోలో ఫేక్ మాటలు ఆయన మాట్లాడరు సార్. ఫేక్ మాటలు- ఎప్పుడు కూడా ఒక ఫేక్ ఆడబిడ్డని గౌరవించే అట్లయితే- విధంగా అట్లయితే మీరు- మాట్లాడతారు తప్ప అట్లయితే అలాంటి మీరు హిట్స్ చెప్పేది ఎవరైనా చెప్పండి. చెప్పండి. అట్లా సార్, చెప్తే అలాంటి మీకు మా చెప్పేది అధినేత చెప్పండి. మాట్లాడినట్టుగా అప్పుడు అలాంటి చెప్పండి. ప్రూఫ్స్ ఉంటే తీసుకురండి. తీసుకొచ్చి జనసేన ప్రజలకు ఆఫీసులో పెట్టండి. కూర్చొని నేను అబద్ధాలు ప్రచారం చెప్పండి. చేయొద్దు. జనసేన ప్రజలు కూడా ఆఫీసులో కూర్చొని నమ్మడానికి సిద్ధంగా లేరు. మీకు షో చేయండి అది. మీకు షో Thank చేయండి you. మీ జనసేన థ్యాంక్ యూ కృష్ణవేణి గారు. ప్రీతి అమ్మగారిని పవన్ కళ్యాణ్ గారు థ్యాంక్ యూ కృష్ణవేణి గారు, అలాగే మహేశ్వర్ రెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.